నైట్ 7 గంటలకు అది కొనింగ్ వచ్చి తోసి ఒకరిని ఒక మేనత్తని తెలవదు, ఒక మేనమామని తెలవదు, పిన్నయ్యని తెలవదు, పెద్దయ్యని తెలవదు, ఒకరిని తెలవదు. అందరినీ కొనికి బిడ్డలు ఏవాడ చూసిన స్కూల్లోనే కూర్చొని పెట్టి 100 మార్క్ మీ வாழ்க்கைக்கு ఉదవదు. అందరు చుట్టాలే బిడ్డకు తెలవాలా. మన ఇంటి సాంగ్యాన్ని కన్నారా బిడ్డ చూసేదా ఆ బిడ్డ మనకు అమెరికాలో ఉండాలనే ఎన్నం వచ్చే దాన్ని సడిపింది మీరుదా. దాన్ని మీ బిడ్డ బయట పోయి బిడ్డ నడిచిందా పిలిచికిన్మండా ఆ బిడ్డకు ఆ సాంగ్యాన్ని చూస్తేదా మనకు అమెరికందా పెద్దది. దాన్ని ఇంత సాంగ్యం చేశారు మనకు ఇది మారగా చెయ్యాలనే ఎన్నం బిడ్డకు ఎప్పుడు వచ్చింటే మీరు పిలిచికిన్ పోతేదా వస్తే చెప్పితే రాదు. మనం పెద్దవాళ్ళకే కులమేమి గోత్రమేమి తెలవాపని ఎందరికని ఇంటి పేరు కరెక్ట్ తెలిసి చెప్పండా. వాళ్ళ ఇంటి పేరు మొదలు తెలిసినా మన గుడి ఏడుండాది అని తెలవలేదు. ఫేస్బుక్ లో వేసారు ఈ కులానికి గుడి ఏడ ఉండాది అట్రంట. ఏందా చేసుకుంటాం పెద్దాళ్ళని. దాని నుంచి ఈ అవేర్నెస్ ఇచ్చేదని పెద్దాళ్ళకి ఇవ్వాలి, బిడ్డలకి ఇవ్వాల్సిన లేదు. బిడ్డలని తెలివిగా ఉండాలి. మొదల్ల మీ బిడ్డల దగ్గర తెలుగులో మాట్లాడండి, ఒయిటి తమిళ్లో మాట్లాడేమో, లేదంటే ఇంగ్లాండ్లోనే పుట్టిన మరి ఇంగ్లీష్లో మాట్లాడేమో. ఇంగ్లీష్ అనేది ఒక మొళిండా, అది அறிவு కాదుండా. ఇంగ్లీష్ తెలిస్తే அறிவு ఉండేవాళ్ళంటే చెప్పనే ముడించదు. అది ఒక మొళి, మన బతికేదానికి అది ఒక మొళి అంతదా. అది ఎప్పుడు కావాల్సిన చూసుకోవచ్చే. ఇది తల్లి మొళి అనేది ఉయిర్ మారగా దాన్ని ఉడిసేసింటే మళ్ళా పట్టనే ముడించదంటే యోసన చేస్తుండా. ఇంకొక ఫ్యాషన్ మన దీంట్లో ఒక 4-5 పాయింట్గా పెట్టుకుని ఉండాలి. ఇంకొక ఫ్యాషన్ డైవర్స్. ఎన్ని డైవర్స్ కమ్మాళ్ళు నేను 50% డైవర్స్ నిలుచుకుని ఉండారు. ఎలా అవేర్నెస్ లేదు. పెళ్ళింటే ఏమి, కుటుంబం అంటే ఏమి, ఉడిసిచ్చిపోయేదింటే ఏమింటే తెలవలేదే. నేను ఒకే ఒక అమ్మగారని కోచుకోదండా. పిల్లలు పెట్టుకుని ఉంటే అమ్మగారికి అని చెప్పేనే దయవు చేసి పెళ్లి చేసి ఇచ్చేస్తే బిడ్డ వాళ్ళకలా ఓరినే తలవడవద్దండా. నిన్ను ఎట్టా సాంకేతి తెలుసునానేనే నెయ్యిగా పాలుగా పోసి నువ్వు ఇంత కష్టమా పడాలా ఏంటికి దానికని నువ్వు పాంతలు విడిసావు. ఏండా కట్టికిన పోతే అత్తకి పాంతలు విడిచలేదు, మనం మొగాంటికి పాంతలు విడిచలేదు. ఈ పనన్నీ నువ్వు చేసేదానికా నేను అట్టా సాంకేతి నేనేంటే చెప్పి ఆ పిల్ల వాళ్ళకన్నా సెడిప్పేది ఓరుంటే అమ్మదాండా. దీని నుంచి దాంటే నేను ఇంత వివాహరతో వచ్చి నేను 1 లక్ష రూపాయలు సంబళం తీసేనే బాండ్ చెప్పేదాన్ని నేనే వినేది. ఎట్టంట కుటుంబం ఉండే ఇద్దరునే ఉడిసిచ్చిపోతేదాన కుటుంబం. మనకు అమెరికాలో ఇంకా మేట వివాహరతే ఉండకూడదు. దీనికి మొదలు అవేర్నెస్ ఇయ్యాలి. వివాహరతనేదే ఉండకూడదు. ఇట్టనే వివాహరత పొయ్యికినుంటే ఓరికినే పెళ్లి కాదు. అట్టనే అన్ని వాళ్ళు వండుకోవాల్సిందా. మన పిల్లలు ఉండేదే ఒక 40% ఉండారు, 20% బయట ఓడిసారు. 25 వయసులో పెళ్లినారు. మన పిన్నాళ్ళకి 40 అయినాళ్ళు పెళ్లి కాకుండా కూర్చొనికి ఉండారు. దీనికని ముడివేమింటే మనకు అవేర్నెస్ రావాలా. పెళ్లిని కట్టిచ్చాయంటే కష్టమో నష్టమో నీ ఇంటికాడ ఉండి నువ్వు సాధించి సూపుంటే చెప్పే అమ్మ వాళ్ళు వస్తారు అంటే పిల్లలు వాళ్ళకి బాగుండే. నువ్వేంటికుండావనే నీకు సంపాదించి పెట్టున్నా నువ్వు ఇంటికి తిరిగి వచ్చా ఇంటి చెప్పే అమ్మ ఉండితే ఏ పిల్లలు వాళ్ళకన్నా బాగుండదు. నేను వివాహరత చేసుకునే 50% పిల్లలోడ వాళ్ళకన్నా సెడిపేది వాళ్ళ అమ్మగారుదా. ఇది ఉண்மை. అన్ని తమిళాన ఇదిదా ఉண்மைగా నడుచుకుని ఉండాలి. దాని నుంచి ఇంకా మేట బిడ్డలు వాళ్ళకన్నా దయచేసి సెడపద్దండ. యోసన చేస్తుంటా మీ పెళ్లి దినానికి వసతిగా ఉండే వాళ్ళని మీ పెళ్లి దినానికి ఒక పెళ్లి చేసి పెట్టండి. ఒయిటి తక్కువైపోదే. వసతిగా ఉండే వాళ్ళు పెద్ద ఇల్లు 1 రూపాయి వేసి ఇల్లు కడుతుంటే ఒక 4 లక్షల రూపాయకి ఒక ఇల్లు కట్టిండా మీకు వాళ్ళకు కువించుకినే ఉండే. మీరు 2000 మనుషులను పిలిచి కూడేసేది ఒయిటి, ఒక మనిషికి ఇల్లడం చేసి ఇచ్చేది ఒయిటి. దాన్ని మనసులో పెట్టుకోండా. ఇదన్నీ కాకుండా అందరూ చెప్పరి మన అధికారంలో ఉండాలంట. దయచేసి అరస్యలు వద్దంట చెప్పద్దండా. అరస్యలు లేదంటే మన ఇనాన్ని అழிచేస్తుంది. మీరు ఏ కచ్చలుగా అవసరాలు ఉండండా, ఏ కచ్చలుగా అవసరాలు ఉండండా. ఒక కచ్చిలో ఉండే వాళ్ళు మీకు సపోర్ట్ చేయమడుతుంది. నడు నెలలో ఉండే వాళ్ళు, ఆ తొగుదులు ఉండే వాళ్ళు అందరూ